అరే తలారే అయ్యా వాడు ఈడికిపల్లి వెంకట సుబ్బయ్య కదా? అవును దేవరా వాడే. అయినా మీరేదైనా ఒక్కసారి చూస్తే మీ బుర్రలో అచ్చు దిగాల్సిందే. నాకు చిడతలు కొట్టడం ఆపే. వాడికి ఏం జరిగింది చెప్పు. అప్పుడెప్పుడో 50 ఎకరాల అసాంలేండి. ఇప్పుడు అడుక్కునేదానికి ఇస్తరాకు, కప్పుకునేదానికి తాటాకు తప్ప ఏమీ మిగలలేదు. ఏం పాపం? మీకు తెలియంది ఏముంది స్వామి, కరువు స్వామి, కరువు. దానికి పైగా ఆ మహమ్మారి వ్యాధి వచ్చి ఊర్లకు ఊర్లు ఊడ్చుకుపోతుండాయి. ఆ ఈడికి పల్లి కాస్త ఇటుకలి పల్లి అయిపోయింది స్వామి. ఎంత ఘోరంరా కారణమా? ఆ దేవునికే దయా జాలి ఏవీ లేదు. వాణ్ణి అట్ట బాధ పెట్టే బదులు ఏకంగా తీసుకుపోయింటే బాగుంది కదా. మీరు తలుచుకుంటే అదంత పనిలేండి. ఆ? అంటే ఆ మహమ్మారి మన ఊరికి కూడా వచ్చిందంటండి. ఆ కదిరెప్పగలేడు వాడి బావమరిదే. వాడికి కూడా నిన్ననే ఈ వ్యాధి వచ్చి నిన్ననే చచ్చిపోయిందంటాడు. ఆపో యాదవసోది. నిన్ను ఊర్లకు పంపించేదే జనాభా లెక్కలు చెప్తావని కాదు, నాకు ఏం కావాలో అది చెప్తావని. శ్రీవారు క్షమించాలి. ఏదేవైనా ఆ పాలేటిగాడు అట్టా చేసి ఉండకూడదురా. అంటే వాడికి పోయే కాలం వచ్చి మీతో ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో, చిన్నప్పుడు స్నేహితుడు కూడా చూడను, అడ్డంగా నరికించేస్తాను. పోయి సావక్కడ. ఏమయ్యా కారణమా? వాడికి ఒక కొడుకు ఉండట్టుండ్లే? అవును స్వామి, వాడు కూడా వాళ్ళ అవ్వతోనే ఉంటున్నాడు. అది కాదయ్యా, వాడు వాళ్ళ నాయనలా ఏమైనా పూజలు కట్టరా? అబ్బే, వాడొక బురద పాము లాంటోడు. గంట పట్టుకోవడమే చేతరాదు, పూజలు ఏం చేస్తాడు చెప్పండి స్వామి. మొత్తానికి ఆ అమ్మోరికి పూజలు చేసేవాడే లేడన్నమాట. అంతే కదా దేవరా. చలపతే యాడివరా డబ్బులు నీకే? నిన్న అంతమందికి వహించిన కళ్ళు. రేయ్ ఏడదైతే నీకేంరా, తాగినావు కదా డెబ్బై నుంచే. రే నిజం చెప్పరా, నిన్న ఆ గంగిరెడ్డి ఇంట్లో దొంగతనం చేసి నువ్వే కదా? వాడెందుకు చేస్తాడు? ఉంటాడు